న్యాయం కోసం రైతన్నలు పోరుబాట పట్టారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామానికి చెందిన అన్నదాతలు తమ భూములపై పూర్తి హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. నాదర్గుల్ నుంచి కలెక్టరేట్ వరకు 12 కిలోమీటర్ల మేర భారీ పాదయాత్ర చేశారు క్రాస్ బాగ్ రైతులు. ఇక 82 రోజులుగా నిరసనలు, దీక్షలు, వంటావార్పుతో నిరసనలు తెలిపిన అధికారుల స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని సీరియస్ అయ్యారు రైతులు. అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. రైతుల జోలుకొచ్చిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని హెచ్చరించి సమస్యలపై త్వరలోనే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు కాస్ బాగ్ రైతులు. మేము ఈ రోజుకు 82 రోజులు గడుస్తూ ఉంది. మేము వంట వరకు చేపట్టి మా పొలం కాడికి అక్కడ బ్లూ షీట్ చేసి కొంతమంది రౌడీలు అక్రమంగా మనం బయటకు ఎత్తేసి అక్కడ జరపడం జరిగింది. దానికి గాను మేము 82 రోజులుగా వంట వరకు చేసుకుంటా మేము రైతులు ఎటువంటి కూలీ నాళ్ళు లేకుండా ఇంతమంది మేము అన్యాయంగా అక్కడ పనికి పోకుండా 82-300 మంది అక్కడ కూర్చొని ఈరోజు పాదయాత్ర చేయడానికి కారణం ఏంది? ప్రభుత్వం కరెక్ట్ మాకు స్పందించడం లేదు. ఎందుకు స్పందించలేదు? మాకు పట్ట పాస్బుక్లు ఇవ్వాలని మేము దగ్గర 82 రోజులని మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఈ రేవంత్ రెడ్డి సార్కు కనిపించట్లేదా? ఎవరెవరో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు, వాళ్ళంటారు మేల్శిల్పి అంటారు. ఇవన్నీ కొత్త వచ్చి పోయినట్టు వాళ్ళు బిల్డర్స్ ఉన్నారు. అందులో మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మాకు పట్ట పాస్బుక్లు వచ్చేదాకా మేము ఇది ఆపేది లేదు. యుద్ధం మేము ఇలాగనే కొనసాగుతుంది సార్. నా పేరు పద్మ. మా భూములు మాకు కావాలని పాదయాత్ర చేస్తున్నాం. నాదర్గుల్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కాడికి నడుచుకుంటూ వస్తున్నాం. ఎందుకమ్మా? మా భూములు కోయినూరు రోడ్ ఎవరో మాకు తెలియదు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరో మాకు తెలియదు. ఆ రేకులన్నీ అడ్డగించుకొని రేకులు వేసుకొని మా భూములకు మనం పోనిస్తలేరు. మా భూములు 4 ఏళ్ళ సంది మనం పోనిస్తలేరు. 3 నెలలు ఇప్పుడు ఎర్రటి ఎండలల్లో ఆడనే వండుకొని తింటున్నాం, వంటవారు చేసుకుంటున్నాం. మనం ఎవ్వడు మందలిచ్చిన వాళ్ళు లేడు, మా దగ్గరికి ఎవ్వరు రాలే. మేమే ఇప్పుడు నాలుగుకి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కాడికి నడుచుకుంటూ పోతున్నాం. మా భూములు మాకు కావాలి. మా భూములు వచ్చిన దాకా మేము వదిలిపెట్టేది లేదు. ఏడికైనా